వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నువ్వు పక్క నుంచి రండి అన్న. ఊరకాళ్ళ ముందుకు వస్తే ప్రీతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి అపర భగీరథుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ సృష్టికర్త శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరినీ వదిలి వెళ్ళిపోయి 16 సంవత్సరాలు అవటం జరిగింది. ఇది 16వ వర్ధంతి. ఈ సందర్భంగా మరి మన ప్రీతమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వర ఆదేశాల మేరకు ఈరోజు వారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమమే తన జయంగా, పేద ప్రజల అభివృద్ధే తన ఆశయంగా మరి ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి పేద ప్రజలకు ఏదైతే క్షేత్రస్థాయిలో పథకాలు సరిగా అమలు జరగట్లేదు, ఈ డెలివరీ మెకానిజంలో ఎక్కడ తేడా ఉంది, దాన్ని పట్టుకోవడం ద్వారా ఏదైతే లీకేజ్ ఉందో దాన్ని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రచ్చబండ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉన్నటువంటి పథకాల పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలు, పథకాలు అమల్లో జరుగుతున్న జాప్యం, పథకాలు సరిగ్గా అర్హులకు వెళ్తున్నాయా లేదా అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఒకవైపున వాతావరణం అనుకూలించుకున్నప్పటికీ అధికారులు ఇప్పుడు ప్రయాణం చేయడం మంచిది కాదని సూచన చేసినప్పటికీ కూడా నాకు పేద ప్రజల కన్నా ఏది ఎక్కువ కాదు, పేద ప్రజల సంక్షేమమే ఎప్పుడు జయం, ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది, ఆటంకాలను ఎదుర్కొన్నప్పుడే మనం అన్ని క్షుణ్ణంగా అమలు చేయగలమని చెప్పి మరి పేద ప్రజలకి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నప్పుడు దురదృష్టవశాత్తు కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నల్లమల అడవుల్లో మరి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆయన భౌతికంగా మరణించవచ్చేమో కానీ ప్రజల హృదయాల్లో ఈనాటికి కూడా సజీవంగా ఉన్నారు. ఏ పేదవాడిని వాళ్ళ తలుపు తట్టినా, ఏ పేదవాడి గుండె తట్టినా కూడా మరి రాజశేఖర రెడ్డి గారు అనే వస్తుంది. దానికి కారణం ఆయన పేద ప్రజల పట్ల చూసినటువంటి మమకారం, మమేకం, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు. ఈరోజు మరి చాలామంది రాజీవ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో చాలా ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ప్రపంచంలోనే ఏ వ్యక్తికి రాని ఆలోచన రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకురావడం ద్వారా పేద ప్రజలు కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకోగలరు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం కాకుండా వారు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి తీసుకురావాలి. కేవలం ధనికులు మాత్రమే కాదు, పేదవారికి కూడా ప్రాణాలు అని చెప్పి ఒక ఆలోచన చేసి మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి దాని ద్వారా ఎవరైతే వైద్యం పొందుతారో వారికి సంబంధించిన వైద్య ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించేదట ఒక ప్రణాళికను రచించి దాని ద్వారా చేయటం. అంతేకాదు పుట్టు మోగా చెవుడుతో జన్మించిన వ్యక్తులకి మరి అటువంటి వారికి కూడా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయినప్పటికీ కూడా వైద్యం చాలా అది ఇన్స్ట్రుమెంటే 14 లక్షలు 15 లక్షలు ఉంటుంది. అటువంటి వైద్యం చేయించాలని దాని ద్వారా వారికి కూడా జీవన శ్రవంతిలో కలిసి వాళ్ళు కూడా మిగతా పిల్లలకు ఆనందంగా గడపాలని చెప్పి మరి అది తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఆ స్కీమ్ ప్రకారం కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మాత్రమే ఆ ఆపరేషన్ చేయడానికి, ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక కుటుంబంలో కమల పిల్లలు పుట్టినప్పుడు ఒకప్పుడు ఇంకో విధంగా ఇద్దరు పిల్లలకు కూడా దురదృష్టవశాత్తు జరిగినప్పుడు దానికి అవకాశం లేనప్పటికీ కూడా
మరి ఒక సందర్భంలో గుడివాడ నుంచి తీసుకెళ్తే మరి ఇద్దరు పిల్లలకి కూడా అవకాశం అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఉత్తర్వులు జారీ చేసి దాంతో చేయించడం. అదేవిధంగా రమేష్ అని మనం సాధారణంగా ధనియాలపేట ఆ రమేష్ వాళ్ళ అబ్బాయికి 14 సంవత్సరాలు దాటిన తర్వాత వైద్యులు ఇది ఒకవేళ చేసినట్టయితే వికటిస్తుందేమో దీనివల్ల అని చెప్పి అంటే కూడా లేదు, ఏదైనా పర్వాలేదు అని ప్రత్యేకమైన టెస్టులు జరిపించి దాని ద్వారా ఆ కుర్రోడికి కూడా 14 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ప్రత్యేక పరిస్థితులు తీసుకుని ఆయనకు కూడా చేయించడం జరిగింది. అంటే ప్రతి వ్యక్తి యొక్క ఇబ్బంది, ప్రతి ఒక్క పేద ప్రజల యొక్క ఆర్థిక స్తోమత, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, వారి కుటుంబ పరిస్థితులు గమనంలో తీసుకోవాలి. కానీ అంతేగాని ఏదో ఆంక్షల పేరు మీద, నిబంధనల పేరు మీద ఎవరిని ఇగ్నోర్ చేయకూడదనే సిద్ధాంతంతో చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇవాళ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్. దివంగత మహానేత, అపర భగీరథుడు, ఆరోగ్య శ్రీ సృష్టికర్త, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి ప్రీతమ నేత కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారి ఆధ్వర్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఘనంగా మరి ఆ మహానాయకుడికి నివాళులు అర్పించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి పేరు వినగానే మరి బడుగు బలహీన వర్గాలే కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో మరి మహిళాంతరులే కానివ్వండి, ఎవరు ఆ మహనీయుని తలుచుకున్న మరి కంటమ్మట మరి ఒక భావోద్వేగమైన మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన పాలనలో ఎన్నో కార్యక్రమాలు, మరి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, మరి ఇంకా అనేక ఎన్నో బహుత్తరమైన కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ముఖ్యంగా మరి ఆయన ఆనాటి రోజుల్లో రూపాయికే వైద్యం చేసి మరి మంచి పేరు తెచ్చుకున్నటువంటి నేత రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు ఆయన తనయుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మరి జగన్మోహన్ రెడ్డి గారు, మా నాన్నగారు ఒక్కడిగేస్తే మరి నేను 2 అడుగులు వేస్తాను అన్నట్టుగానే మరి ఈరోజు మరి ఆయన పాలనలో మరి అనేక సంక్షేమ పథకాలు అందించి మరి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడిగా మరి నిలిచి ఉన్నాడు. మరి రానున్న కాలంలో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి అండగా ఉండి మరి ఆయనకి రాజశేఖర్ బిడ్డగా మనందరం కూడా ఆయన చేరదీసి మరి వచ్చే ఎన్నికల్లో మరి ఆయనకి మనం సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.